హలో అండి, అందరికీ నమస్కారం. ఉగాది పండుగ రానే వచ్చేసింది. ఇక ఉగాది వచ్చిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ రాశికొచ్చే ఆదాయం ఎంత, వ్యయం ఎంత అంటే ఖర్చులు వచ్చే డబ్బుని లెక్కేసుకుంటూ చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తారు. ఆ విషయాల్ని ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. ముఖ్యంగా ఇది శ్రీ విశ్వావసునామ సంవత్సరం. మీకు నేను చెప్పబోయేది ఏంటంటే ఉగాది పండుగ శుభాకాంక్షలు. సరే, శుభాకాంక్షల తర్వాత ఆదాయ వ్యయాల్ని అస్సలు లేట్ చేయకుండా చూసేద్దాం. మొదటిగా మేషరాశి. మేషరాశి వారు ఈసారి ₹2 సంపాదిస్తే ₹14 పోగొట్టుకుంటారు. అదేనండి, ఆదాయం 2, వ్యయం 14గా కనిపిస్తోంది. ఇక రాజపూజ్యం 5, అవమానం 7. అంటే వీళ్ళని 5 పొగిడితే 7 తిట్టుకునే వాళ్ళు ఉంటారంట. అంటే ఈసారి వీళ్ళు చేయబోయే పనులు చాలా కొత్తగా ఉంటాయేమో అని అనిపించేలా ఉంది. ఏదైనా ఒక పని చేస్తే కదండి ఎవరైనా తిట్టాలన్నా పొగడాలన్నా. కాబట్టి ఈసారి మీకు చేతి నిండా పనుందనే చెప్పాలి. ఇక మీరు ఖర్చు చేసేది ఎక్కువగా ఉంది. అంటే ఇదొక పెద్ద ఇన్వెస్ట్మెంట్ పెట్టబోతున్నారేమో మేషరాశి వారు ఈ సంవత్సరం. చూసుకోండి. ఇక తర్వాత రాశి వృషభం. వృషభ రాశి వాళ్ళకి ఆదాయం 11, వ్యయం 5. ఈసారి వీళ్ళు ఖర్చు పెట్టినా ₹11 వస్తే అందులో వీళ్ళ ఖర్చు అయ్యేది కేవలం ₹5 అనమాట. మిగతా డబ్బులన్నీ హ్యాపీగా ఇన్వెస్ట్ చేసుకోండి. ఎందుకంటే రాబోయే తరాల కోసం మీరు దాచిపెట్టాలని మీకు రాసి పెట్టుందేమో. కాబట్టి ₹11, ₹5 మీరు ఖర్చైనా మిగతా ₹6 దాచుకోవచ్చు. ఇక వీళ్ళకి రాజపూజ్యం 1 అయితే అవమానం 3. అంటే వీళ్ళని ఒకళ్ళు పొగిడే వాళ్ళుంటే 3 తిట్టే వాళ్ళు ఉంటారట. మరి ఏంటో వీళ్ళు ఈసారి ఏ పని చేసి అందరి ముందు అవమానపడబోతున్నారో అయితే చూడాల్సిందే. ఇక తరువాత రాశి మిథునం. వీళ్ళకి ఆదాయం అందరికంటే ఎక్కువగా ఉందని చెప్పాలి. వీళ్ళ ఆదాయం ఎంతో తెలుసా? 14. ఇక వ్యయం చూస్తే తీరా ₹2 ఖర్చు పెడతారు వీళ్ళు. అంటే వ్యయం 2. వీళ్ళ ఆదాయం చాలా ఎక్కువగాను, వ్యయం చాలా తక్కువగాను ఉంది ఈసారి మిథున రాశి వాళ్ళకి. మరి రాజ్యపూజ్య సంగతో ఇది కూడా చాలా అమోఘంగానే ఉందని చెప్పాలి. 4 రాజ్యపూజ్యం, అవమానం 3. అంటే వీళ్ళని 4 పొగిడే వాళ్ళుంటే 3 తిట్టే వాళ్ళు ఉన్నారని చెప్పాలి. మిథున రాశి వాళ్ళు ఈసారి నక్కతొక్క తొక్కారేమో అనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళకి ఆదాయం వ్యయం చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇక రాజ్యపూజ్యం కూడా అలాగే సరిసమానంగా ఉందనే చెప్పాలి. ఒక మాటలో చెప్పాలంటే రాజపూజ్యమే ఒక మెట్టు ఎక్కువ ఎక్కారని చెప్పాలి. తర్వాత కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఆదాయం 8 ఉంటే వ్యయం 2. అంటే వీళ్ళు కూడా పర్వాలేదండోయ్. వీళ్ళకి ₹8 వస్తే అందులో వీళ్ళు ఖర్చు చేసేది కేవలం ₹2. అంటే మిగతా అంతా వీళ్ళు దాచిపెట్టుకోవచ్చు. ఇక అద్భుతంగా వీళ్ళకి రాజపూజ్యం 7 ఉందండి. ఇక అవమానం సంగతి చూస్తే కేవలం 3. ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఈసారి రాజ్యపూజ్యం, ఆదాయం 2 కూడా భేషుగ్గానే కనిపిస్తున్నాయి. కాబట్టి అవమానం మాత్రం తక్కువగా ఉందనే చెప్పాలి. కర్కాటక రాశి వాళ్ళు ఈసారి అద్భుతంగా వాళ్ళ సంవత్సరాన్ని కొనసాగించబోతున్నారు. తరువాతది సింహరాశి. సింహరాశి వాళ్ళు ఎప్పుడూ సరిసమానంగా ఉన్నారా అని అనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళ ఆదాయం 11, ఇక వ్యయం కూడా 11. అంటే వీళ్ళ సంపాదన ఎంత ఉంటుందో ఖర్చు పెట్టేది కూడా అంతే ఉంటుందన్నమాట. రాజపూజ్యం 3, అవమానం 6. ఈసారి వీళ్ళు చేయబోయే పనులు వీళ్ళకి ఎదురు దెబ్బ తగిలేలా ఉంటాయేమో అనిపిస్తోంది ఈ రాజ్యపూజ్యం, అవమానం చూస్తుంటే. ఎందుకంటే వీళ్ళు చేసిన పని వల్ల 3 మెచ్చుకుంటే 6 తిడతారేమో అన్నట్టు ఉంది రాజ్యపూజ్యం, అవమానం. ఆ తరువాతది కన్యారాశి. కన్యారాశి వాళ్ళు కూడా చాలా అద్భుతంగా ఆదాయాన్ని గడిస్తున్నారు. అంటే వీళ్ళ ఆదాయం 14గా ఉంది. మరి వ్యయం చూస్తే కేవలం 2. వీళ్ళు ₹14 సంపాదించి ₹2 వ్యయం చేస్తారట. కన్యారాశి వాళ్ళ రాజ్యపూజ్యం 6గా ఉంటే అవమానం కూడా 6గా ఉంది. వీళ్ళు చేసిన పనిని ఎంతమంది అయితే మెచ్చుకుంటున్నారో అంతమంది తిట్టుకునే వాళ్ళు ఉన్నారు. అంటే వీళ్ళు చేసే పనులు 50-50గా ఉండబోతున్నాయని మనం అనుకోవచ్చు. తరువాతది తులారాశి. తులారాశి వాళ్ళు ఆదాయం 11 ఉంటే వ్యయం 5గా ఉండి పర్వాలేదు. వీళ్ళు ఖర్చు పెట్టిన దానిలో ఒక 60% వరకు వీళ్ళు పక్కన పెట్టుకుంటారేమో తులారాశి వాళ్ళు. ఇక రాజ్యపూజ్యం అయితే 2 సరిసమానంగా ఉన్నాయి. రాజ్యపూజ్యం, అవమానం 2, 2. అదేనండి, రాజ్యపూజ్యం 2 ఉంటే అవమానం 2గా ఉంది. అంటే వీళ్ళు ఈసారి డబ్బు తక్కువ ఖర్చు చేసుకుంటా రాజ్యపూజ్యం, అవమానం అంటే వీళ్ళ లైఫ్ని కూడా చాలా సాఫీగా సాగిస్తారేమో అన్నట్టు ఇక్కడ నంబర్స్ అయితే కనిపిస్తున్నాయి. తర్వాతది వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈసారి కాస్త ఇబ్బందిగానే ఉందేమో. ఎందుకంటే వాళ్ళ ఆదాయం 2 ఉంటే వ్యయం మాత్రం 14 ఉంది. సరేనండి, మీరేం ఆలోచించాల్సిన పర్లేదు. చక్కగా ఏదైనా లోన్ తీసుకుని మంచి బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నారేమో, ఎవరికి తెలుసు. పైగా వృశ్చిక రాశి వాళ్ళు తలుచుకుంటే పట్టుదల అస్సలు వదిలిపెట్టరట. మరి పట్టుదలతో వాళ్ళు ఏం సాధిస్తారో అనేది రాబోయే రోజుల్లో తెలుస్తుంది. మరి వాళ్ళ రాజపూజ్యం 5,
చెప్పాను కదండి, మీరు ఖచ్చితంగా బిజినెస్ స్టార్ట్ చేస్తే మిమ్మల్ని పొగిడే వాళ్ళు 5 ఉంటారు. ఇక మిమ్మల్ని చూసి కుళ్ళిపోయేవారు 2. అంటే అవమానం 2గా ఉంది. క్లియర్గా మరొకసారి చూస్తే వీళ్ళకి ఆదాయం 2 ఉంటే వ్యయం 14 ఉంది, రాజ్యపూజ్యం 5 ఉంటే అవమానం 2గా ఉంది. కాబట్టి వృశ్చిక రాశి వారు ఏ వ్యాపారం చేయబోతున్నారో ఈసారి చూసుకోవాల్సిందే. తర్వాతది ధనుసు రాశి. ధనుసు రాశి వాళ్ళకి ఈసారి ఆదాయం వ్యయం 2 కూడా వాళ్ళ ఇంట్లో ఖర్చులకి సరిపోను సంపాదిస్తారేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఆదాయం 5 ఉంటే వ్యయం కూడా 5 ఉంది. అంటే వాళ్ళ శాలరీని ఎగ్జాక్ట్గా తెచ్చినట్టు పూర్తిగా నెలాఖరికి ఖర్చు చేస్తారేమో అన్నట్టు వీళ్ళ ఆదాయ వ్యయాలైతే ఉన్నాయి. సరే, రాజపూజ్యం ఎంతయ్యా అంటే 1, అవమానం 5. ఎందుకనో వీళ్ళు సంపాదించింది వేరే వాళ్ళ కోసం ఖర్చు పెట్టట్లేదేమో అన్నట్టుగా వీళ్ళని అవమానం వెంటాడుతోంది. వీళ్ళని పొగిడేవాళ్ళు ఒకళ్ళైతే తిట్టేవాళ్ళు 5. ధనుసు రాశి వాళ్ళు ఎంత సంపాదిస్తారో అంత ఖర్చు పెడుతూ రాజ్యపూజ్యం పొగిడేవాళ్ళు ఒకళ్ళైతే తిట్టేవాళ్ళు మాత్రం 5 ఉన్నారు. ఈసారి వీళ్ళు చెవులు నాకు లేవు, నేనెవరి మాట వినట్లేదు అనుకుంటే ప్రశాంతంగా ఉండొచ్చేమో అన్నట్టు ఇక్కడ నంబర్స్ కనిపిస్తున్నాయి ధనుసు రాశి వాళ్ళకి. తర్వాతది మకర రాశి. అమ్మో, వీళ్ళు పట్టుకుంటే వదిలిపెట్టరు. మకర రాశి అనగానే ప్రతి ఒక్కళ్ళకి గుర్తొచ్చేది ఇదే. మరి ఈసారి వీళ్ళ పట్టు విడుపులు ఎలా ఉన్నాయో చూస్తే ఆదాయం వీళ్ళకి 8గా ఉంది, మరి వ్యయం 14 ఉంది. అంటే వీళ్ళు సంపాదించిన దానికంటే కొంచెం ఎక్కువే ఖర్చులున్నాయి. వీళ్ళు ఏం చేస్తే ఈ ఖర్చు పెడుతున్నారు, ఈ ఖర్చు అవసరమా లేదా అని చూసుకుని పెడితే బాగుంటుందేమో అని నాకు అనిపిస్తుంది. మీరు ఈసారి ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి, మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి చూసుకుని ఖర్చులు పెట్టుకోండి. ఇక రాజ్యపూజ్యం 4 అయితే అవమానం 5గా ఉంది. అన్ని సమానంగా కొంచెం హెచ్చు తగ్గులతో ఉన్నాయనే చెప్పాలి. ఎందుకంటే వీళ్ళకి ఆదాయం 8 అయితే వ్యయం 14 ఉంది. ఇక రాజ్యపూజ్యం 4 ఉంటే అవమానం 5 ఉంది. పర్వాలేదు, వీడి జీవితంలో కొంచెం ఆచితూచి అడుగు వేస్తే ఈ సంవత్సరం ఎలాగోలా నెట్టుకొస్తారనే చెప్పొచ్చు. తర్వాతది కుంభరాశి. కుంభరాశి వాళ్ళు మకర రాశి వాళ్ళు ఇద్దరు కూడా ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకున్నారేమో అన్నట్టుగా వీళ్ళ ఆదాయ వ్యయాలైతే ఉన్నాయి. ఎందుకంటే కుంభరాశి వాళ్ళకు కూడా ఆదాయం 8 ఉంటే వ్యయం 14 ఉంది. మరి వీళ్ళ రాజ్యపూజ్యం కొంత మారింది. ఏంటది అంటే రాజ్యపూజ్యం అవమానం చూస్తే కుంభరాశి వాళ్ళకి 7 పొగుడుతారు, 5 తిడతారు. మకర రాశి వాళ్ళకంటే వీళ్ళకి తేడా ఉంది ఏంటయ్యా అంటే రాజ్యపూజ్యం కొంతమేర ఎక్కువగా ఉంది. అంటే కుంభరాశి వాళ్ళని పొగిడే వాళ్ళ సంఖ్య కొంచెం ఎక్కువగా ఉందనే చెప్పుకోవచ్చు. వీళ్ళకి రాజ్యపూజ్యం 7 ఉంటే అవమానం 5 ఉంది. చివరిగా మీనరాశి. మీనరాశి వాళ్ళు ఆదాయం వ్యయం రాజ్యపూజ్యం అవమానం చివరిగా ఉన్నారో ఏమో, అంకెలన్నీ సరిసమానంగా తక్కువగానే కనిపిస్తున్నాయి. ఎందుకు అంటే వీళ్ళ ఆదాయం వ్యయం సమానంగా 5-5గా ఉన్నాయి. అంటే వీళ్ళ సంపాదన కూడా తక్కువ, ఖర్చు కూడా తక్కువ ఉంటుందేమో అనేది మాత్రం ఒకసారి గమనించుకోండి. ఇక్కడ నంబర్లు అలా ఉన్నాయి కాబట్టి నేను చెప్పాను, కానీ మీరు ఈ సంవత్సరం కొంచెం ఆచితూచి వ్యవహరించడం మంచిదనే చెప్పాలి మీనరాశి వాళ్ళు. ఇక రాజ్యపూజ్యం 3 ఉంటే అవమానం 1 ఉంది. ఎవ్వరికీ లేని అవమాన భారం తగ్గించుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం మీనరాశి వాళ్ళని చెప్పాలి. మిగతా రాశులన్నిటితో పోలిస్తే అవమానం మీనరాశి వాళ్ళకి చాలా తక్కువగా ఉంది. ఇక రాజ్యపూజ్యం అయితే 3 ఉన్నారు. 3 పొగిడే వాళ్ళు వీళ్ళుంటారు, ఇక తిట్టేవాళ్ళు ఒకళ్ళే ఉంటారు. వీళ్లే బెస్ట్ అని చెప్పొచ్చు. మొత్తంగా ఈ సంవత్సరం 2025లో శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో ఉగాది పండుగ సందర్భంగా ఆదాయ వ్యయాలు, రాజ్యపూజ్య అవమానాలు 12 రాశుల వాళ్ళకి ఏ విధంగా ఉన్నారో చూశారు కదా. మీరు బాగా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. అలాగే మీ జీవితంలో కావాల్సిన పరిస్థితుల్ని అంచనా వేసుకుని మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోగలరు అనే ఉద్దేశంతో ఇలాంటి వివరాలన్నీ మీకు అందించాలనే ప్రయత్నం మాది. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.